ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా అనుదినము సంతోషముగా, సమాధానముతో, క్షేమముగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రతి కన్నీటిలో, మీ ప్రతి పోరాటములో ప్రభు మీకు విజయమును అనుగ్రహించునుగాక. మీ ప్రతి ప్రయత్నము సఫలమవునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి అనుదినము కొనసాగుతున్న నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. నేటి దినవాక్యము 147వ దావీదు కీర్తన 1వ చరణము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని స్తుతించటం ద్వారా మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూడగలమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, స్తుతించిన ఎడల అపవాది పారిపోవును. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో మనం చూడగలం. మన ప్రభువు సర్వశక్తి గల దేవుడు, సమీపింపరాని తేజస్సుతో ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడని 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలం. అయితే తన అమరత్వమును విడిచిపెట్టి మన స్తుతుల మధ్య నివసింపగోరి మన మధ్యకు దిగి వస్తున్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని స్తుతించుటకు పూనుకొని ఎడల మనం ఎప్పుడూ కూడా దేవుని ప్రసన్నతను అనుభవిస్తూనే ఉంటాం. స్తుతించు వారి గృహముల చుట్టంట దేవుని అగ్ని దిగి వస్తుందంట. అందుకనే అపవాది కానీ, అపవాది క్రియలు కానీ వారినెన్నడూ కూడా సమీపింపవని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. స్తుతించువారు అపవాదిని తరిమి కొట్టదురు అని దేవుని యొక్క లేఖనాలు తెలియపరచబడుతూ ఉన్నాయి. అప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతించుట ద్వారా మనము జయించు శక్తిని పొందుకుంటామని దావీదు మహారాజు ద్వారా అద్భుతమైనటువంటి కీర్తనలు అనేకములు మనం చూడగలం. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తున్నాను. నేను సొమ్మసిల్లినప్పుడు, కష్టపడినప్పుడు నేను భయపడక మరింతగా దేవునిని స్తుతిస్తాను అని దావీదు మహారాజు చెప్తున్నాడు. దావీదు మహారాజు జీవితంలో జయమును చూడటానికి గల రహస్యం ఏంటంటే దేవునిని స్తుతించటమే. మనుషుల యొద్దకు వెళ్ళి మన సమస్యను చెప్పి వారిని ప్రైజ్ చేస్తే మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. మన సమస్య అధికమవుతుంది కానీ ఎప్పుడు కూడా తక్కువ అవదు. కానీ ప్రభు పాదాల చెంత మోకరించి, ప్రభువా, ఈ నా క్లిష్ట పరిస్థితిలో నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, ఎందుకంటే నిన్ను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించేవాడు నీవే అని మనం ఒప్పుకుంటూ చేస్తున్నటువంటి స్తుతి ప్రార్థన ద్వారా దేవుడు నీ పరిస్థితిని తలకిందలుగా మార్చవేయగలడు. మన క్లిష్ట పరిస్థితుల యందు రెట్టింపుగా దేవునిని స్తుతించాలి అని తీర్మానం చేసుకున్నట్లయితే స్తుతించుట, ఆరాధించుట మహిమగల దేవుని ప్రసన్నతను మన మధ్యలోనికి తీసుకొని వస్తుంది. నీ చింత, నీ వేదన తొలగిపోతుంది. నీవు ఆందోళన చెందుతున్న సమయమందు దేవుని స్తుతించి చూడు, ప్రభువు మిమ్ములను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి స్తుతించటం ద్వారా దేవుని యొక్క శక్తి చేత నింపబడటమే కాదు, దేవుని ప్రసన్నతలో మనం ఎప్పుడు కూడా ఆనందిస్తాం. ఏ సమస్యలో అయినా మనము జయిస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకో, కనీసం అరగంట అయినా నువ్వు స్తుతించు. రోజు మోకాళ్ళ మీద ఉండి అరగంట స్తుతించి చూడు, నీ స్థితిగతులన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చిపోయబడతాయి. ఈరోజు ఏ సమస్య అయినా సరే ఎదుర్కొనగలిగిన శక్తి దేవుని యొక్క అగ్ని ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని యొక్క సమాధానమును పొందుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, నీ కృపలో మమ్మలను హెచ్చించి
నీ కృపలో మమ్ములను భద్రపరుస్తున్నందుకే మీకు వందనాలు. మా స్తుతి ద్వారా అపవాది తంత్రములను తిరగగొడుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయ కాల సమయంలో మేమందరము కూడా అనుదినము మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ముందుకు నడిచేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.